భర్తలు ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి కానీ ఎవరి మట్టుకు వాళ్ళు బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు. భార్యగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. భార్యగా నీకు ఒక పని ఉందమ్మా, నీ భర్తనుకు నీవు లోబడాలి. ఇదొక్కటే చెప్తుంది బైబిల్, వేరేం చెప్పటం లేదు. భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. చాలా కష్టం కదండి. కష్టమా సులభమా? లోబడ్డోళ్ళకు సులభం, లోబడిన వాళ్ళకి కష్టం. ముందు తల్లిదండ్రులకు మీరు లోబడుతున్నారా? పిల్లలుగా లోబడటం నేర్చుకుంటే పెళ్ళయ్యాక లోబడటం కష్టమవుద్దా? పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు లోబడటం నేర్చుకుంటే పెళ్ళైన తర్వాత నీ భర్తకు లోబడటం కష్టంగా ఉంటుందా? అసలు ఇదే పెద్ద తంతా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాన్న దగ్గర ఆడింది ఆట, అమ్మ దగ్గర పాడింది పాట. ఏంటి? నాన్న దగ్గర ఆడింది ఆట కూతుర్లకండి, కొడుకులకు కాదు. కొడుకులకి ఊరుకోరాళ్ళు, కూతుర్లు అంటే తండ్రులకు ప్రేమ ఎక్కువ అంట. నిజమేనా కాదా? నిజమే. మీకు కూడా తండ్రి అంటే ఎక్కువ ప్రేమ. అమ్మ మీద పెద్ద ఉండదు. కష్టపడి కన్నా కూడా నాన్న నాన్న అంటారు కానీ అమ్మ అనరు కూతుర్లు కదండి. అందుకని నాన్న దగ్గర ఆడింది ఆట, అమ్మ దగ్గర పాడింది పాటగా బతికిన వాళ్ళకి పెళ్ళి అయితే ఇక భర్త దగ్గర ఆట కుదరదు, పాట కుదరదు. ఇంకేమవుద్ది అక్కడ? గోల గోల. ఏంటంటే పిల్లలుగా మీరు దేవునికి లోబడాలి. ఎవరైనా మీరు పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు అని నేను ఇచ్చే చిన్న సలహా, మీ అబ్బాయికి ఒక అమ్మాయి కావాలని ఆశపడుతున్నారు కదా, మంచి అమ్మాయి కావాలని ఇష్టపడతారు కదమ్మా అత్తగారుగా. మీరు కూడా మీకు లోబడాలని, మీ అబ్బాయిని బాగా చూసుకోవాలని, మీకు చెప్పిన మాట వినాలని ఆశపడతారు కదా. అబ్బాయిని మాత్రం చూసుకో అమ్మా, ఎట్టయినా పర్లేదు అంటారా? అంత ధారాళ హృదయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నారా? ఏంటండి? మరి మీకు లోబడి ఆయనకి లోబడి అమ్మాయి కావాలంటే మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఈ ఒక్క మాట అడగొచ్చు కదా, మిగిలిన వదిలేసి. అమ్మాయి అమ్మ నాన్నకి లోబడద్దా అని అడగొచ్చు కదా. అది అడగరే ఎవరో, అది అడగరు. ఏంటండి? మీ అమ్మాయి మీకు లోబడద్దా అండి? మీ అమ్మాయి మీరు చెప్పిన మాట ఏంటదా? మా అబ్బాయి గుడ్డోడండి, అడగండి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందేమో. నాన్ననమ్మా నేను చెప్తున్నాను, గుడ్డోడైనా పర్లేదు పెళ్లి చేసుకోమ్మా అంటే చేసుకుంటుందా అని అడగండి అని అడిగి చూడండి. ఒప్పుకోరా? మరి పెళ్ళయ్యాక గుడ్డోడైతే ఏం చేస్తుందా అమ్మా? వదిలేసి వెళ్ళిపోద్దా? అదే కదా ఇవాళ చూస్తున్నాం. పెళ్ళయిన తర్వాత భార్యకి బలహీనంగా ఉంటే, పక్షవాతం వచ్చింది ఒక భార్యకి. ఏంటండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపడ్డాను. వదిలేలేదు ఆమె భార్యని. ఆమె చేయబట్టుకొని ఆమెకు సహాయం చేస్తూ, ఆయన వంట చేసుకుంటూ, ఆమె ఒక చేతితో ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తుంటే ఈయన ఆమెకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలాంటి భర్తలు ఉన్నారు. అది నిజమైన భర్త, అది నిజమైన భార్యాభర్తల బంధం. కలిమిలోను లేమిలోను, ఐశ్వర్యంలోను పేదరికంలోను, అనారోగ్యంలోను ఆరోగ్యంలోను, సంతోషంలోను దుఃఖంలోను నిన్ను విడువక ఎడబాయక అమ్మగారింటికి వెళ్ళక, ఈసారి కలపాలది, నీతోనే కాపురము చేయుదనని దేవుని ఎదుట సంఘం ఎదుట నీతో వాగ్దానము చేస్తున్నాము. మరి ఎంతమంది ఈ రోజున స్త్రీలు కుటుంబాన్ని కట్టుకుంటున్నారు? ఒక్కటే కిట్కండి, నేను ఎందుకు లోబడాలి అనే అహం మీలో చచ్చిపోయిన రోజు మీ కుటుంబం కట్టబడద్దండి. నేను ఎందుకు లోబడాలి అనే ప్రశ్నకి, నా కుటుంబం కట్టుకోవడానికి అని మీరు కనుక జవాబు చెప్పుకోగలిగితే మీ కుటుంబం కట్టబడుతుందండి. నేనెందుకు లోబడాలి, ఆయనకు నేనెందుకు లోబడాలి, ఆయన తప్పులో ఉన్నాడు, ఆయన సరిలేడు, లేకపోతే ఆయన అది ఇవ్వలేదు, నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని నీవు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబం కూలిపోతుందే కానీ కట్టబడదు. కుటుంబం కట్టుకునే శక్తి దేవుడు నీకే ఇచ్చాడు. చెప్తున్నాను కదా, నీవు గుండెవి. గుండె ఏం చేస్తుందండి? గుండెకు ఒక పని ఉంది, ఏం చేస్తుంది చెప్పండి? చెడిపోయిన రక్తాన్ని బాగు చేసి మళ్ళీ బయటికి పంపేస్తుంది. 24 hours జరుగుతూనే ఉంది అది మనకి. ఏంటండి? గుండె ఏం చేస్తుంది? ఒక తల్లి ఇంట్లో ఏం చేయాలి, ఒక భార్య ఏం చేయాలి? చెడుగా అంతా తీసుకొని గుండెల్లో పెట్టుకొని మంచి చేసి బయటికి పంపించాలంట. అబ్బా, ఎంత పెద్ద మిషన్ మీది, ఎంత పెద్ద పని మీది, ఎంతండి? అందుకే స్త్రీ భరిస్తుంది, స్త్రీ సహిస్తుంది, స్త్రీ ఓర్చుకుంటుంది, స్త్రీ మాతృమూర్తిగా మారుతుంది, స్త్రీ సాటి అయిన సహకారిగా ఉండాలని దేవుడు సృష్టించాడు. మీరు కనుక
ప్రతి కీడును, నీ భర్తలో ఉన్న లోపాలు, కష్టాలు, వాటిని బలహీనతలు నీవు గుండెల్లో పెట్టుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, వాటిని మార్చి దేవుడు ఒక నూతన సృష్టిగా నీ భర్తను మార్చగలిగిన శక్తి నీ ద్వారా కలుగుతుందంటే